సో ద ఇండియా రేర్ ఎర్త్ మిషన్ ఇంజనీరింగ్ పాత్వేస్ టు సెల్ఫ్ రిలయన్స్. ఇది కేవలం కెరియర్ ఎంపిక కాదు, ఇది దేశ భవిష్యత్తు కోసం ఒక పిలుపు. సో బడ్జెట్ 2026 ద స్ట్రాటజిక్ పుష్ 7,280 కోట్లు REPM స్కీమ్ అంటారండి. మీరు ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి, మీకు అవసరమైతే ChatGPTలో చెక్ చేసుకోండి. రేర్ ఎర్త్ మినరల్ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి 7,280 కోట్లు భారతదేశం ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతుందంటే నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల యొక్క అవసరం కూడా ఇందులో ఉంది అని అర్థం అన్నమాట. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్స్ అనౌన్స్ అనేది జరగడం జరిగింది. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం లాంటి దేశంలో మనం సెల్ఫ్ రిలయన్స్, మన ప్రొడక్ట్స్ మనం తయారు చేసుకుంటే ఎక్స్పోర్ట్ సంగతి దేవుడికి ఎరక. ముందు మన ప్రజల అవసరాలు తీర్చే రకంగా మనం ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని మన దేశంలో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. ఇప్పటి వరకు 90% మన రేర్ ఎర్త్ మినరల్స్ అవసరాలన్నింటినీ కూడా చైనా తీరుస్తూ వస్తుంది. సో చైనా వాళ్ళు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు మనం వాడికి సలాం కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ పరిస్థితి మారాలన్నట్లయితే క్రిటికల్ మినరల్ సప్లై చైన్లో మనము స్వావలంబన సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మన ఈవీలు మరియు రక్షణ రంగంలో ఉపయోగించేటువంటి మ్యాగ్నెట్స్ కోసము ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. ఈ మిషన్ దానిని మార్చేస్తుందన్నమాట. సో ద వాల్యూ చైన్ ఆఫ్ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే ఈ మినరల్స్ ఎక్కడున్నాయనేది కనుక్కోవాలి. సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి కూడా ఇప్పుడు విదితమే, మీ ప్రాంతాల్లో ఒక 4-వీలర్ ట్రక్ వేసుకునేసి ఒక 5-6 మంది వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ గొలుసులు వేసుకొని కొలుసుకుంటా ఉన్నారనమాట. వీళ్ళంతా జియాలజిస్టులు. యాక్చువల్గా వాళ్ళకి ఒక జియాలజిస్ట్ ఉంటాడు ఒక మండలానికి. ప్రతి మండలంలో జల్లెలు పడుతున్నారు. మనకి శాటిలైట్లో ఏదైతే మనకి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయనేటువంటి గుర్తించినటువంటి ప్రభుత్వం ఆ పర్టికులర్ ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని సో అనేక రకాలైనటువంటి సర్వేస్ అనేది ఇప్పుడు చేస్తూ ఉంది. ఇది ఆంధ్ర ప్రజలు చాలామందికి ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయమే. సో అటువంటి మినరల్స్ మనం కనుక్కోవాలి అనుకున్నట్లయితే మనం చదవాల్సినటువంటి సబ్జెక్టు జియాలజీ. ఎప్పుడో చిన్నప్పుడు ఈ పదం విన్నట్టుంది కదా, దీన్ని మర్చిపోయి మనం చాలా ఏళ్ళు అయిపోయింది. సో దాన్ని ఏమంటారు, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుందనేసి మీరు అన్నీ మర్చిపోయినటువంటి బ్రాంచ్లు అనమాట ఇవి.